అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి పత్రికను వ్రాస్తూ అక్కడున్నటువంటి సంఘ విశ్వాసులతో మాట్లాడుచున్నటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మరి నేడు మనకు బోధించుచున్న సంగతులు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మనము మొదటిగా భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవం, ఈ స్వాతంత్ర్య దినోత్సవ శుభాలు మీకు మీ కుటుంబాలకు తెలియచేస్తూ భారతదేశానికి 1947వ సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చింది. నాటి నుండి నేటి వరకు భారతదేశ ప్రజలు రాజ్యాంగమును బట్టి ఎవరికి ఇష్టమైన మతాన్ని వారు స్వీకరిస్తూ ఎవరికి నచ్చినట్లుగా వారు నడుచుకుంటూ పాలకులను కూడా వారి నిర్ణయించుకుంటూ ప్రజాస్వామ్య పరిపాలనలో నాయకులను ఏర్పరుచుకుంటూ మరింతవరకు 79 సంవత్సరాలు భారతదేశ స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం కూడా ఈ దినాన్ని భారతదేశపు ప్రజలు, అధికారులు, నాయకులు ఈ యొక్క వేడుకను ప్రత్యేకముగా పురస్కరించుకుంటూ ఉంటారు. అది భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా. మరి నేడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని విషయాలు, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, ప్రజలు చాలా సంతోషంగా ఆనందముగా తమ యొక్క భక్తిని, తమ విశ్వాసాలను ఎవరికి నచ్చినట్లుగా వారు నడుచుకోవడం ఈ విధంగా జరుగుతుంది. మరి దేవుని యొక్క వాక్యము ద్వారా కూడా మనకివ్వబడినటువంటి స్వాతంత్ర్యం, ఏదెను వనములో దేవుడు ఆదాము హవ్వలను చేసినప్పుడు మొట్టమొదటిగా ఆదామును చేసినటువంటి దేవుడు ఒంటరిగా ఉండట చూచి మంచిది కాదని సాటి అయిన సహాయమును తన కొరకు చేసి తన యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు, ఇది మనం వివాహాల్లో వింటూ ఉంటాం, ఇది వారికి ఏదైనా తోటలో ఒక చక్కని స్వాతంత్ర్యం ఇవ్వబడింది. కానీ అక్కడ ఒక నిబంధన, ఒక కట్టడ మాత్రం వారికి ఇవ్వడం జరిగింది. ఈ తోటల్లో ఉన్నటువంటి ఫలములన్నీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఇది మంచి చెడులనిచ్చు ఫలము మాత్రం మీరు తినవద్దు, అది తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చేదారు. ఇది ఒక కట్టడ ఒకటే, కానీ అన్ని విషయంలో దేవుడు స్వాతంత్ర్యము ఇస్తున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథములో ఈ స్వాతంత్ర్యమును గూర్చి చక్కని మాటలు దేవుడు సెలవిస్తుంటాడు. తనను నమ్మినటువంటి యూదులతో ఆనాడు యేసు ప్రభు గారు మాట అంటాడు. యోహాను సువార్తలు మనము చూచినట్లయితే 8వ అధ్యాయంలో 31వ వచనం 32వ వచనం మనం చూచినట్లయితే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులను చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. సత్యము అంటే దేవుని వాక్యమే సత్యం, ఆయనే సత్యము.
ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, నేనే మార్గమును సత్యమును జీవమును అంటాడు. మరి నిజముగా మీరు నా మాట నమ్మినట్లయితే, నా వాక్యమునందు నిలిచిన వారైతే, అంటే నమ్మి సమ్మతించి వాక్య ప్రకారము జీవించుట. ప్రభువైన యేసుక్రీస్తు వారు దీనిని గురించి ఒక సందర్భంలో ఏమంటాడంటే, ఈ నా మాటలు విని వాటి చెప్పిన చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు అంటాడు. అంటే బుద్ధిమంతుని పోలి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నిజముగా మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. వింటున్నాము వాక్యము, వింటున్నటువంటి వాక్యమును ఎంతవరకు ఆలోచనలో పెడుతున్నాము? నేను ఈ వాక్యం విన్నాను అని ఇంటికి వెళ్ళినాక ఒకసారి ఎంతవరకు ఆలోచనలో పెడుతున్నాము? ఆ ఆలోచనలో ఉన్నటువంటి ఆ వాక్య భాగమును ఎంతవరకు ఆచరణలో పెట్టగలుగుతున్నాం? విన్న మాటను ఒకసారి ఆలోచించాలి. ఇందులో ఎంతవరకు సత్యం ఉంది, ఇందులో ఎంతవరకు నిజం ఉంది. అక్కడ మనము గడిచిన కాలంలో విన్నాం, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు అని చెప్పబడింది. ఎందుకంటే వారు వాక్య భాగమును పరిశీలనగా చేసి ఉన్నారు. అంటే వారు వాక్య భాగమును విని అది పరిశుద్ధ గ్రంథములోను లేదంటే ధర్మశాస్త్రంలో ఎంతవరకు ఉన్నవి అని వారు పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చాము, ఒక వాక్య భాగము మనము ధ్యానించి ఉన్నాము. ఆ వాక్య భాగము పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడి ఏమంటాడంటే, అయ్యా మీరు ఎందుకు పిలువబడ్డారో తెలుసా? స్వతంత్రులుగా ఉండడానికి. దేవుడు మనల్ని పిలిచింది చక్కని స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. నిన్ను ఏ విషయంలోనూ నిర్బంధించడం లేదైనా. ఆయన నిన్ను ఎక్కడ నిర్బంధించలేదు. నీకు చక్కగా స్వేచ్ఛనిచ్చాడు, చక్కని స్వాతంత్ర్యమునిచ్చాడు. నీవు ఈ విధంగా ఉండు అని ఎక్కడ నిర్బంధించలేదు. నీవు అన్నీ చక్కగా తిను, నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ ఒకే ఒక కట్టడ. కానీ మనము చేసే పని ఏంటంటే, ఆ ఒక్క కట్టడని గురించి ఆలోచిస్తాం, కానీ దాని వెనుకున్నటువంటి ఆ విషయాలు మనం చూడడానికి ఇష్టపడం. ఎందుకు వద్దన్నాడు? అది తిను దినమున నీవు నిశ్చయముగా చస్తావు. జ్ఞానైనటువంటి సొలొమోను ద్వారా ఒక చక్కని సంగతులు మనం వింటూ ఉంటాం. ప్రసంగి గ్రంథంలో ఒక చక్కని మాట, అక్కడ ఒక యవనస్తుడిని గురించి మాట్లాడుతుంటాడు, కానీ విశ్వాసుని గురించి అక్కడ చెప్పబడిన మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యవనుడా నీ యవ్వనమును బట్టి సంతోషపడుము. అక్కడ పిలుస్తున్నాడు, యవనుడా నీ యవ్వనమును బట్టి నీవు సంతోషపడుము. నీ యవన కాలం నందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం మాత్రం ఉంచుకో. నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా జీవించు. నీవు కంటికి ఏది చూచి ఆశిస్తావో దాని ప్రకారం చేయి. నీ హృదయం ఏది కోరుకుంటుందో దాన్ని సంతోష పెట్టడానికి నువ్వు ఏ మాత్రము భయపడవలసిన పని లేదు. కానీ ఒక విషయం జాగ్రత్త. ఆ విషయం ఏంటంటే, ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాన్ని బట్టి ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు, వీటన్నిటిని బట్టి నీవు ఒకరోజు తీర్పులోనికి వస్తావు. వీటన్నిటిని బట్టి నీవు ఒకరోజు తీర్పులోనికి రాబోతున్నావు. అది మాత్రం నువ్వు గుర్తించుకో. నీవు స్వతంత్రుడుగా ఉండడానికే పిలువబడ్డావు. అయితే ఒక మాట, పరిశుద్ధాత్మ దేవుడు
అక్కడ చెప్పబడిన మాట, భారతదేశంలో అంత స్వతంత్రం మనకి ఇవ్వబడింది, కానీ కొన్ని విధులు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని కట్టడలు ఉంటాయి. అవి రాజ్యాంగములో ఉన్నటువంటి విధానమును బట్టి మనం వెళ్ళాలి. స్వాతంత్రం ఇచ్చాడు కదా అనేసి దానిని నీ ఇష్టానుసారంగా చేసుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో, రాజ్యాంగంలో ఏ కట్టడలు అయితే ఉన్నావో, ఏ విధులైతే ఉన్నావో, ఏ నియమములు అయితే ఉన్నావో, వాటి ప్రకారం కూడా నీవు ముందుకు సాగా. స్వతంత్ర భారతదేశంలో నేనున్నాను, పర్వాలేదు, నా ఇష్టం, నాకు నచ్చిన చోట ఇల్లు కట్టుకోవచ్చు, నాకు నచ్చిన చోట నేను నా ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నంటే కుదరదు. దానికంటూ ఒక నిబంధన ఉన్నది. నువ్వు ఇల్లు కట్టుకునే సమయానికి ముందు అక్కడ గ్రామంలోనో, ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి గ్రామంలో అయితే నువ్వు పంచాయతీకి వెళ్ళి, అయ్యా నేను ఒక గృహము నిర్మించాలని అనుకుంటున్నాను, దానికి మీరు నాకు పర్మిషన్ కావాలి అంటే నీకు స్వాతంత్ర్యం ఉన్నది, కానీ కొన్ని నియమములు నిబంధనలు కూడా నీకు ఇవ్వబడ్డాయి. దేవుని యొక్క వాక్యము కూడా అదే జ్ఞాపకం చేస్తుంది. అయ్యా మీరు స్వతంత్రులుగా ఉండడానికే పిలువబడ్డారు. దేవుడు నీకు అన్ని విషయంలో స్వతంత్రం ఇచ్చాడు, కానీ నీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యం విషయంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకో. నీ యవ్వనమును బట్టి నీ ఇష్టం సంతోషించు. నీ హృదయము ఏమైతే కోరుకుంటుందో ఆ హృదయాన్ని సంతుష్టిగా ఉండని. నీ కోరిక ఏదైతే ఉందో దాన్ని చెప్పున చేయి. నీ దృష్టి చెప్పున, నీ ఇష్టము చెప్పున చేయి. కానీ ఒక మాట మాత్రం గుర్తుంచుకో, వీటన్నిటిని బట్టి నువ్వు ప్రభు ముందు తీర్పులో నిలవబడాలి. న్యాయస్థానము ముందు, ఆయన న్యాయస్థానము ముందు నువ్వు నిలబడాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇది మనుషుల న్యాయస్థానం దగ్గర ఉండేది పరిస్థితులు కాదు, దేవుడి స్వయంగా న్యాయము తీరుస్తుంటాడు. ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడును, ఆత్మలో ఎటువంటి కపటము లేని వాడు మాత్రమే ధన్యుడిగా ఉంటాడు. ఆ ధన్యుడిగా ఉన్నవాడే పరలోక రాజ్యములోనికి వారసుడిగా ఉండగా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. మీకు చక్కని స్వాతంత్ర్యము ఇచ్చుచున్నాడు. పౌలు గారు మరి యొక్క చక్కని విషయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చూసినట్లయితే, అన్ని విషయముల యందును నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగ చేయవు. మిమ్ములను స్వతంత్రులుగా ఉండడానికే ప్రభు పిలిచాడు. అయితే ఒక మాట జాగ్రత్తగా నువ్వు గమనించు. దేవుని సన్నిధిలో వాక్యము వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు చక్కని స్వాతంత్ర్యం ఇచ్చాడు, చక్కని స్వేచ్ఛ ఇచ్చాడు. అయితే ఒక్క విషయము, అయితే ఒక మాట నువ్వు గమనించు. ఇక్కడ ఒక్కసారి ఆలోచించు. ఏది మేలు కలిగేది, ఏది కీడు కలిగేది, అది ఒక్కసారి ఆలోచించు. నీ హృదయము చొప్పున, నీ హృదయం ఇష్టము చొప్పున, నీ కనుదృష్టి ఇష్టం చొప్పున నువ్వు చేయి, కానీ నువ్వు తీర్పులోనికి వీటిని బట్టి వస్తావు. ఇది వాక్యములో ఉన్నటువంటి సత్యం. దీనిని నువ్వు గ్రహించుకొని, అక్కడ పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ, ఈ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక అంటాడు. ఎందుకంటే నువ్వు శరీర క్రియలకు హేతువు చేసుకుంటే శరీరానుసారముగా ప్రవర్తించేవారు చావవలసి ఉంది.
నీకు స్వాతంత్ర్యం ఇచ్చాడని ఆ స్వాతంత్ర్యాన్ని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవద్దు. ఎందుకంటే నీకు ఇవ్వబడిన స్వాతంత్ర్యములో మంచి ఉంది, చెడు ఉంది. ఒకసారి ఆలోచించు. అంటే అన్నీయు చేయదగినవే. ఎందుకంటే అక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. నీవు లోకాన్ని చూడు, కానీ నువ్వు గుర్తించవలసిన సత్యం ఏంటంటే నీవు క్రీస్తుతో లేపబడి ఉన్నవాడువు కాబట్టి లోకాన్ని చూడడం మాని. అది నీకు క్షేమం కాదు. ఎందుకంటే నువ్వు క్రీస్తుతో లేపబడి ఉన్నవాడు పైనున్న వాటిని దృష్టిస్తాడు. నీకు కన్నులు ఇచ్చాడు, నేను చూస్తాను లోకాన్ని, కానీ చూడు దాని స్నేహము నీకు వద్దు. ఎందుకంటే అది నీకు క్షేమం కాదు, ఎందుకంటే అది నీకు శాశ్వతం కాదు. అన్ని విషయముల యందు నీకు స్వాతంత్ర్యం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. అది నీ ఆత్మీయ జీవితానికి మేలు కాదు, నీ ఆత్మీయ జీవితానికి, నీ విశ్వాస జీవితానికి సరి అయినది కాదు. అందును బట్టి అయితే ఒక మాట అనే ప్రశ్న అక్కడ ఒక ఫుల్ స్టాప్ పెట్టేసిన. నువ్వు ఆలోచనలో పెట్టాడు. నీవు ఆలోచించదగినట్లుగా అయితే ఒక మాట నువ్వు చేయి, ఈ పనులన్నీ చేయి, అయితే ఒక మాట అంటే ఏంటి? నువ్వు చేసే పనిని బట్టి నీవు తీర్పులోనికి వస్తావు. నువ్వు చేసే ప్రతి పనిని బట్టి నీవు తీర్పులో ప్రభు సింహాసనం ముందు, ఆయన న్యాయపీఠము ఎదుట ఒకరోజు నిలబడవలసిన పరిస్థితి ఉన్నది. నీవు నోటుతో పలికే ప్రతి మాటను బట్టి కూడా నీవు తీర్పులోనికి వస్తావు. నీ నడతను బట్టే కాదు, నీ క్రియలను బట్టే కాదు, నీ మాటను బట్టి కూడా నువ్వు తీర్పులోనికి దేవుడు నిన్ను తీసుకొస్తావు. అందుకనే దావీదు దేవుని సన్నిధిలో ఈ మాట అంటున్నాడు, నేను మాట్లాడకముందే నా మాట నీకు తెలిసి ఉన్నదంట. ఆయనకు తెలుసు. అందుకనే నువ్వు జాగ్రత్త. దేవుడు నీకు చక్కని స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఆ స్వాతంత్ర్య విషయంలో నీవు కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. మంచిదే, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు పౌలు గారు చెప్తున్న మాట. కానీ అన్నీయు చేయదగినవి కావు. ఎందుకు? నువ్వు అన్నీ చేస్తే నీ ఆత్మీయ జీవితం పాడయ్యే పరిస్థితి వస్తుంది. నీ విశ్వాస జీవితము చెడిపోయే పరిస్థితి వస్తుంది. విశ్వాసంలో నుండి జారిపోయే పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? వాక్యం చెప్తుంది విశ్వాసములో నిలకడగా ఉండమంటది. అలా విశ్వాసములో నిలకడగా ఉండాలంటే నీవు వాక్యమందు స్థిరపడి ఉండాలి. అందుకని యేసు ప్రభు గారు, నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే సత్యము గ్రహిస్తారు, ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తుంది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యం వింటున్నాము, ఏదో విని వెళ్ళిపోతున్నాం అంతేగాని అది ఆలోచనలో లేదు మనకి. ఏదో విన్నాం, వెళ్ళిపోయాం, మళ్ళీ ఇంకో సహవాసంలో కలుసుకుంటాం. కానీ ఇది దేవుడు ఈ విధంగా మాట్లాడాడు. పౌలు గారు చెప్పిన మాట ఏంటి? అయ్యా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. అయితే ఒక మాట ఏంటి? ఆ మాట అంటే స్వాతంత్ర్యం విషయంలో, మీకు ఇవ్వబడిన ఆ స్వాతంత్ర్య విషయంలో శారీరక క్రియలను అనుసరించి నడుచుకోవద్దు. శారీరక క్రియలను చేయడానికి హేతువుగా మలుచుకోవద్దు. నిజమే, నీకు స్వాతంత్ర్యం ఇచ్చాడు దేవుడు. అలాగని నువ్వు దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం, మోసం చేయడం, అబద్ధములు చెప్పడం, ఇవన్నీ ఆ స్వాతంత్ర్యములో నీకు లేవు. అందుకనే ఇక్కడ మళ్ళీ పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి రాస్తూ అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగ చేసేవి కావు. అంటే నీ చూపు ఎలాగుంది?
నీ నడత ఎలాగుంది, నీ ఆలోచన ఎలాగుంది, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీవు ఎలా ఉండాలి అనేది వాక్యం చెప్తుంది. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. నీ ప్రవర్తన అంటే నీ చూపు, నీ మాట, నీ తలంపు, నీ యొక్క క్రియ, ఇవన్నీ కూడా నీ ప్రవర్తనలో ఇమిడి ఉన్నవి. ఈ ఇమిడి ఉన్నటువంటివన్నీ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. నేను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ చూపు ఎక్కడుంది, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ చెవులు ఏమి వింటున్నాయి, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీవు ప్రక్క వారితో మాట్లాడడానికి నిదానిస్తున్నావా, నీ హృదయాన్ని త్వరపరచొద్దు మాట్లాడడానికంటే. అంటే నువ్వు జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి. కాబట్టి నువ్వు అన్నీ చేయదగినవే, కానీ అన్నీ నీకు క్షేమము కాదు. అందుకనే ఒక్క మాట నువ్వు జాగ్రత్త అంటాడు అక్కడ పౌలు గారు. ఈ రెండు మాటలు మనకు చాలు. నువ్వు నిజంగా దేవుడు నిన్ను పిలిచింది, స్వేచ్ఛ ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు. నీ ఇష్టం, నిర్బంధించలేదు. మనం ఎన్నో సందర్భాల్లో వింటూ ఉంటాము దేనిని గురించి, ఇదిగో మీ ముందు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును ఉంచాను, ఏది కోరుకుంటావో నీ ఇష్టం అంట. నీకు నిర్బంధం లేదు, అక్కడ స్వేచ్ఛ ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు, నిర్ణయించుకోగలిగేటువంటి అది నీకు ఇచ్చేశాడు దేవుడు. నిర్ణయం నీది. అయితే ఒక మాట అంటాడు, ఏది నీకు క్షేమము, ఏది నీకు క్షేమము కాదు. ఇది ఆలోచనలు ఉండాలి నీవు. ఎప్పుడైతే నీవు అట్టి ఆలోచన కలిగి ఉంటావో, నువ్వు చేయదగినదేంటి, చేయదగనిదేంటి, చేయదగినదేంటి, దగ్గనిదేంటి, అంటే చేయకూడనివి, చేయదగినవి. ఈ విషయాలు నువ్వు జాగ్రత్తగా గమనించి, అయ్యా నువ్వు నిజంగా పిలువబడింది, దేవుడు నిన్ను పిలిచింది స్వతంత్రులుగా ఉండడానికి, ఏమాత్రం నిన్ను నిర్బంధించలేదు. అయితే ఒక మాట, నీకిచ్చిన స్వాతంత్ర్యము శారీరక క్రియలను చేసుకోవడానికి హేతువుగా ఉపయోగించుకో. నువ్వు పైనున్న వాటిని చూడు. దేవుడు నీకు రెండు ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, మరణం ఇచ్చాడు. ఏది నీకు క్షేమం? అన్ని విషయములు యందు నాకు స్వాతంత్ర్యం కలదు, కానీ అన్ని చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగ చేయవు అని పౌలు గారు చెప్తున్నటువంటి మాటను ఈరోజు దేవుని సన్నిధిలో ఈ మాటలు మనము వింటూ దేవుని యొక్క వాక్యమును బట్టి సత్యమును గ్రహించి, ఏదో దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాము అన్నట్లుగా మనం ఉండొద్దు. వాక్యమే సత్యము, సత్యమును గ్రహించగలగాలి. నిజమే, దేవుడు నాకు అన్ని విషయంలోనూ స్వాతంత్ర్యము, స్వేచ్ఛనిచ్చాడు, అన్నీ నేను చేయొచ్చు, కానీ తీర్పు ఉన్నది. ఆ తీర్పు విషయంలో నేను జాగ్రత్త పడి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ జాగ్రత్త నేను కలిగి ఉండకపోతే అది నాకు క్షేమం కాదు. ఇదే ఈరోజు స్వాతంత్ర్యము భారతదేశానికి వచ్చింది. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశమంతా, దేశ ప్రజలంతా, నాయకులు, అధికారులు వారి వారి స్థలాల్లో అందరూ కూడా దీన్ని ఎంతో సంతోషంగా, మాకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఇదిగో 200 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి మనకు ఆ బ్రిటిష్ పాలనలో నుండి స్వాతంత్ర్యం వచ్చింది. ఈరోజు మనకు స్వాతంత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ పాపపు జీవితంలో నుండి ప్రభు మనల్ని పిలిచాడు. చీకటిలో నుండి వెలుగులోనికి నిన్ను పిలిచి, ఆ వెలుగులో నిన్ను స్వతంత్రుడిగా ఉండమని చెప్తున్నాడు. పాపములో నుండి జీవములోనికి నడిపించి, జీవములో నువ్వు స్వతంత్రులుగా ఉండు. ఇది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చేసింది నిజమే, కానీ ఆ స్వాతంత్ర్యము ఎంతవరకు నీవు ఉపయోగించుకుంటున్నావు? ఎంతవరకు ఆ స్వాతంత్ర్యాన్ని నీవు శారీరక క్రియలకు హేతువుగా చేసుకుంటున్నావా? అయితే నీ ఆత్మీయ జీవితం ప్రమాదంలో ఉన్నది. అన్నీ చేయదగినవే,
అన్ని విషయములందు స్వతంత్రం ఉంది. చేయదగినవేంటి, చేయకూడనివేంటి అంటే అయితే ఒక మాట. అక్కడ ప్రసంగి గ్రంథంలో చెప్పిన మాట అయితే వీటన్నిటిని బట్టి, అక్కడ చెప్పబడిన మాట వీటన్నిటిని బట్టి నువ్వు తీర్పులోనికి వస్తావు. అయితే ఒక మాట, నీకివ్వబడిన స్వాతంత్ర్యమును నీ శారీరక క్రియలకు హేతువుగా చేసుకున్నట్లయితే నువ్వు చావాలి. నువ్వు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచింది, చక్కని స్వాతంత్రం ఇచ్చింది నువ్వు చచ్చిపోవడానికి కాదు, నువ్వు నశించిపోవడం కాదు, నువ్వు నరకానికి వెళ్ళిపోవడం ఆయన ఉద్దేశం కాదు. ఆయన ఆలోచన ఏంటంటే నువ్వు నిత్య జీవములోనికి నడిపించబడాలి, సత్యము తెలుసుకోవాలి, అసత్యములో నుండి సత్యములోనికి నీవు నడిపించబడ్డావు, చీకటిలో నుండి వెలుగులోనికి నువ్వు నడిపించబడ్డావు. అక్కడ నీకు అన్ని విషయంలో స్వాతంత్రం ఉంది. అయితే వీటిని బట్టి, అయితే ఒక్క మాట, ఎందుకంటే ఏది క్షేమము ఏది క్షేమము కాదు అన్న మనం పాట పాడతాం. ఎవరిని కోరుకుంటావో, యేసునా సాతానునా? ఎవరిని ఎన్నుకుంటావు, జీవమా మరణమా? యేసయ్య నీకు జీవాన్ని తెచ్చిపెట్టాడు, సాతానుడు నీకు మరణాన్ని తెచ్చిపెట్టాడు. యేసయ్య నీకు నిత్య జీవమునిస్తున్నాడు, సాతానుడు నీకు నిత్య నరకాన్ని ఇస్తున్నాడు. ఎవరిని కోరుకుంటావు? నిర్ణయం నీది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిజంగా నీకు స్వాతంత్ర్యం ఇచ్చాడు. స్వతంత్రులుగా ఉండడానికి నువ్వు పిలువబడ్డావు. ఆ స్వాతంత్ర్యము విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉంటావు. నీకు నీ ఆత్మీయ జీవితానికి, నీ విశ్వాస జీవితానికి ఎంతవరకు అది క్షేమము, ఎంతవరకు అది ప్రమాదము, అది నువ్వు గుర్తించి, ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను, అది కూడా చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూచినట్లయితే, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ నేను దేని చేతను లోపరచు కొనబడ నల్లను. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే నీ శరీరానికి నువ్వు లోబడిపోకూడదు. ఎందుకంటే శరీరానికి నువ్వు లోబడిపోతే చావవలసిన పరిస్థితి వస్తుంది. అందుకని దేవుడు నీకు ఇచ్చిన కృపావరములలో ఇదిగో నేను మీ వద్దకు పంపిస్తున్నాను ఆత్మదేవుడను, ఆత్మస్వరూపిణి. అంటే ఆయన మన మధ్యకు పంపించాడు, తన ఆత్మను మన మధ్య ఉంచుతున్నాడు. ఇప్పుడు ఆత్మను పొందిన వారమై మనము శారీరక క్రియలను చంపితేనే క్షేమము నీకు. విశ్వాసంలో నువ్వు స్థిరంగా నిలబడగలవు, ఆత్మీయంగా నువ్వు బలపడగలవు. అందుకనే అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ నేను దేని చేత లోపరచబడను అంటాను. లోపరచుకొనబడనొల్లను అంటాను. అంటే మనము శరీరానికి లోపరుచుకుంటే, నిన్ను నువ్వు అప్పగించుకుంటే తద్వారా నువ్వు నశించిపోవాల్సి వస్తుంది. ఆ విధంగా కాకుండా దేవుని యొక్క ప్రేమను బట్టి, ప్రభు నిన్ను పిలిచిన ఆ పిలుపుని బట్టి, దేవుడు నిన్ను ఏర్పరుచుకున్న ఏర్పాటు చీకట్లో ఉండిపోవడం కాదు, వెలుగుమయమైనటువంటి జీవితం, వెలుగు సంబంధి అయినటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్య విషయంలో ఒక్క మాట మాత్రం గుర్తుంచుకో. నీకు ఇవ్వబడిన స్వాతంత్ర్య విషయంలో నీవు ఒక్కసారి ఆగి ఆలోచించు. మేలు కలుగు మార్గము ఏంటో అది తెలుసుకో.
అందులో నడుచుకో. ఇది ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మేలు కలుగు మార్గములో, క్షేమము కలుగు మార్గములో నీవున్నావా? లేదా నాకు అన్నిటి యందు స్వాతంత్ర్యం ఉన్నది, పర్వాలేదు, నా ఇష్టానుసారం నేను నడుచుకోవచ్చు అంటే, ఈ భూమి మీద ప్రభుత్వము ద్వారా నీకు శిక్ష తప్పదు. అలాగే పరలోకంలో కూడా దేవుడు నీకు అన్ని విషయంలో స్వాతంత్రం ఇచ్చాడని శరీరానుసారముగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు చావవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి గుర్తించి అన్నీ చేయదగినవి కావు. అన్నిటిని బట్టి నా శరీరాన్ని కొనబడను. నన్ను నేను లోబరుచుకుంటే, నా హృదయాన్ని అదుపులోనికి పెట్టుకుంటూ, నా హృదయాన్ని నేను నా స్వాధీనంలో ఉంచుకుంటూ దేవునికి మహిమకరముగా జీవించుతాను అని మనము గ్రహించి, ప్రభు ఇచ్చిన మాట ఒక్కసారి మనం గుర్తించి, దేవుడిచ్చిన స్వాతంత్ర్యము శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారమై దేవునికి దాసులుగా ఉండడానికి, ఒకరినొకడు దాసులమై ఉండి ప్రభువుకు దాసులుగా ప్రభు ప్రేమను కలిగి ఉన్నటకు జీవించుదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి మన హృదయాలలో భద్రపరచునుగాక. ఆమేన్.